ఇంటర్నెట్ సిస్టమ్ లేదు కనుక ఒక టెలిగ్రామ్ ద్వారా ఒక హెచ్చరిక చేశారు. నేను మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అది 1977 సంవత్సరం నవంబర్ నెల 10వ తారీఖు భారతదేశానికి అమెరికా దేశం ఇచ్చినటువంటి టెలిగ్రామ్ హెచ్చరిక ఏమిటంటే, మేము గగనతలాన్ని పరిశీలిస్తూ సముద్ర భాగాన్ని కూడా మేము పరీక్షిస్తున్న సమయంలో భారతదేశంలో, ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో నుండి బంగాళాఖాతంలో నిత్యము చెలించవలసిన జలచరములు ఉనికి ఎక్కడ కనపడటం లేదు. సముద్రంలో ఉండవలసినటువంటి పెద్ద పెద్ద తిమింగలాలు, ఇంకా రకరకాలైనటువంటి జలచరాల యొక్క ఉనికి జాడ కూడా దొరకటం లేదు. ఏదో భయంకరమైనటువంటి ఉపద్రవం మీ దేశం మీదకి, బంగాళాఖాతంలో మీ రాష్ట్రం మీదకి రాబోతుంది, జాగ్రత్త పడండి అని హెచ్చరిక చేశారు. ఎప్పుడైతే ఈ హెచ్చరిక భారతదేశానికి వచ్చిందో అప్పటి భారత ప్రభుత్వ యంత్రాంగం ఉన్నపాటున కదిలి ఆంధ్ర రాష్ట్రాన్ని హెచ్చరించింది. అయ్యా, ఇదిగో బంగాళాఖాతంలో ఏదో భయంకరమైనటువంటి ఉపద్రవం రాబోతుందట, మీ రాష్ట్ర పరిస్థితులు కొంచెం అంచనా వేసుకోండి. కని విని ఎరుగినటువంటి పరిస్థితులు పరిశోధనలో తేలుతూ ఉన్నాయి, కాబట్టి మీరు పరిశీలించి తెలుసుకోండి అని అంటే, వారు తెలుసుకున్నటువంటి సంఘటన ఏమిటంటే, భయంకరమైనటువంటి అల్పపీడనం ఏర్పడింది. ఇంతకు ముందు ఈ ప్రజలు ఎన్నడూ కూడా కన్ని విని ఎరుగనటువంటి ఓ భీకరమైనటువంటి తుఫాను రాబోతుంది. ఇంచుమించు 200 మైళ్ళ వేగంతో గాలులు వీయబోతున్నాయి. సముద్రము తన హద్దులు దాటి ముందుకు రాబోతుంది. ప్రజల ఆస్తి ప్రాణములకు నష్టం వాటిల్లబోతుంది. కనుక లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించండి, లేకపోతే ప్రాణ నష్టం కలుగుతుంది అని చెప్తే, అధికార యంత్రాంగం అంతా కదిలి ఏ ప్రాంతానికి భయంకరమైనటువంటి పెనుముప్పు పొంచి ఉంది అని ఆలోచన చేసి, ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో దివిసీమగా పిలువబడుతున్నటువంటి ప్రాంతంలో ఆ సముద్ర తీరాన ఉన్నటువంటి కొన్ని గ్రామాలను హెచ్చరించారు. సాధారణంగా ప్రాంత ప్రజల్లో ఎక్కువ మంది చేపల వేటకు వెళుతూ ఉండేవారు, లేక జాలరులుగా బ్రతుకుతూ ఉండేవారు. ఈ మాటలు ప్రకటిస్తూ హెచ్చరిక చేస్తూ ఉంటే చాలా మంది అనుకున్నారు కదా, ఈ సముద్రం మనం ఎరుగనటువంటి సముద్రమా, లేక ఈ ప్రాంతం మనకేమన్నా పరిచయం లేనటువంటిదా? ఎన్నిసార్లు వర్షాలు పడలేదు, ఎన్నిసార్లు గాలులు వేయలేదు, ఎన్నిసార్లు తుఫాను వచ్చినప్పుడు సముద్రపు అలలు ఎగిసెగిసి పడలేదు. వాటి మీద మనం ప్రయాణం చేయలేదా, మనము వేటాడలేదా, చేపలు పట్టలేదా, మనకేమన్నా ఈత రాదా, ఎందుకు వీళ్ళు ఇలా హెచ్చరిస్తూ ఉన్నారు అని ఎంతో మంది ప్రాణ భయము చేత ఉన్నవన్నీ కూడా సర్దుకొని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సురక్షితమైనటువంటి ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళిపోయారు. కానీ కొద్ది మంది మాత్రం, ప్రియులారా గమనించండి, వారు ప్రభుత్వానికి కూడా లోబడకుండా, అధికారుల మీద కూడా తిరుగుబాటు చేసి, ఏదైనా ఉంటే రేపు ఉదయం చూసుకుందాం, ఈ రాత్రి మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు, మీరు వెళ్ళిపోండి, ఎందుకు మా విశ్రాంతి గడియల్లో మమ్మల్ని అలజడికి గురి చేస్తూ ఉన్నారని తిరుగుబాటు చేసి అక్కడే ఉన్నారు. ఆ మరుసటి రోజు
పేపర్లో ఓ భయంకరమైన టైటిల్ పెట్టారేంటో తెలుసా? సముద్రుడు రాసిన రక్త చరిత్ర. కారణం, ఊహించని రీతిగా ఆ రాత్రి చినుకులు ప్రారంభమైంది, గాలి ప్రారంభమైంది, చినుకులు భీకరమైనటువంటి తుఫాను వర్షంగా మారిపోయింది, చిన్న గాలులు భీకరమైనటువంటి గాలులుగా మారిపోయినాయి. ఇంచుమించుగా ప్రభుత్వ అధికారపూర్వకంగా 10,000 మంది చనిపోయారు అని రికార్డు చేశారు. కానీ అనధికారంగా 50 నుంచి 60,000 మంది చనిపోయారు. ఆ తర్వాత ఇదే మాట నేను ఒక చోట జ్ఞాపకం చేస్తుంటే, ఆ ప్రాంతానికి నుంచి వచ్చిన ఒక దైవజనుడు అన్నాడు, సార్ ఈ రోజుల్లో మీరు ఎప్పుడైనా మా ప్రాంతానికి వచ్చారా? నేను ఆ ప్రాంతానికి చెందినవాడిని అన్నాడు. నేను వచ్చానండి, సునామీ వచ్చినప్పుడు రిలీఫ్ క్యాంపులు పెట్టడానికి నేను మచిలీపట్నం నుండి అలా దివిసీమగా ప్రాంతంలో నేను ఆ ప్రాంతానికి సహాయం చేద్దామని వచ్చాను. కానీ అప్పటికే మీకు చాలా సహాయం అందుతుంది. అందుకని నేను కాకినాడ దగ్గర ఉన్న ఉప్పాడ ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ సహాయం చేశానండి అని చెప్పాను. అప్పుడు ఆయన చెప్పాడు, ఇప్పటికీ కూడా ప్రాంతం అలాగే ఉందండి, మానవ మనుగడ అనేది ఆ ప్రాంతంలో లేదు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, లోక సంబంధమైనటువంటి ఆస్తి ప్రాణ నష్టములను కలిగించినటువంటి హెచ్చరికలు మనము పెడచెవిన పెడితేనే ఎంత భయంకరమైనటువంటి భారీ మూల్యము చెల్లించక తప్పకపోతే నిత్యమైనటువంటి జీవితాన్ని గూర్చి మానవులమైన మనలను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు మనము నశించిపోవడం ఎంత మాత్రం కూడా ఇష్టం లేక